హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీ 360 టాక్స్. నమస్కారం ఫ్రెండ్స్. మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. జీతం అకౌంట్లో పడిన మొదటి వారం మనం కింగ్లా ఫీల్ అవుతాం కదా. కానీ వారం రోజుల తర్వాత అకౌంట్ బ్యాలెన్స్ చూసి అమౌంట్ మొత్తం ఎక్కడికి పోయింది అని ఎప్పుడైనా అనిపించిందా? నిజం చెప్పాలంటే నాకు కూడా చాలాసార్లు అలాగే అనిపించింది. అందుకే ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మంచి జీతం ఉన్నా కూడా చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు ఎందుకు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నాయి? ప్రాబ్లం జీతంలో ఉందా లేదా మనీ మేనేజ్మెంట్లో ఉందా? లెట్స్ డిస్కస్. మన సమాజంలో సక్సెస్ అంటే జీతం అని ఫిక్స్ అయిపోయింది. ప్యాకేజ్ ఎంత, సిటీసీ, ఆన్సైట్ వెళ్ళావా, ప్రమోషన్ ఏమైనా వచ్చిందా, ఇవే ప్రశ్నలు అందరూ అడుగుతారు. కానీ ఎవరైనా ఇలా అడిగారా? నీ సేవింగ్స్ ఎంత, ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా స్టార్ట్ చేసావా, ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేస్తున్నావా? ఎందుకంటే జీతం మనం బ్రతకడానికి భరోసా ఇస్తుంది, కానీ వెల్త్ మాత్రమే నిజమైన స్వేచ్ఛనిస్తుంది. ఈ రెండు ఒకటి కాదు. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. తేజిత్ అనే ఐటీ ఉద్యోగి నెలకి 1,20,000 సంపాదిస్తున్నాడు. సుజిత్ జీతం 60,000. బయట నుంచి చూస్తే తేజిత్ చాలా సక్సెస్ అయినట్టుగా కనిపిస్తాడు. కానీ 5 సంవత్సరాల తర్వాత తేజిత్ దగ్గర సేవింగ్స్ దాదాపు లేవు. కానీ ఉన్నాయి ఏంటంటే క్రెడిట్ కార్డు బిల్లులు, కారు ఈఎంఐ, దానికి తోడు స్ట్రెస్. సుజిత్ మాత్రం జీతం తక్కువైనా ప్రతి నెల కొంత ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాడు. ఎమర్జెన్సీ ఫండ్ కూడా మెయింటైన్ చేశాడు. అప్పులు కూడా చాలా తక్కువ. ఇప్పుడు చెప్పండి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఎవరు? నా అభిప్రాయం ప్రకారం సుజిత్. ఎందుకంటే జీతం కంటే అలవాట్లు ముఖ్యం. మీరు ఒక విషయం గమనించారా? జీతం పెరిగిన వెంటనే మన లైఫ్ స్టైల్లో కూడా ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోతుంది. ఎలా అంటే కొత్త ఫోన్, బైక్, కార్, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ప్రీమియం సబ్స్క్రిప్షన్స్, లగ్జరీ వెకేషన్స్. ఇన్కమ్ పెరిగిందని సంతోషపడతాం, కానీ ఖర్చులు కూడా అదే వేగంతో పెరిగిపోతాయి. రిజల్ట్ ఏంటంటే జీతం డబుల్, సేవింగ్స్ మాత్రం అదే జీరో. ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ దీన్ని లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇది నెమ్మదిగా మన భవిష్యత్తు సంపదని తినేస్తుంది. ఇంకో డేంజరస్ ట్రాప్ ఉంది. ఏంటనంటారా? అదేనండి ఈఎంఐ. ప్రజెంట్ కామెడీగా అందరూ ఈఎంఐ అంటున్నారు కదా. ఈఎంఐ ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. హౌస్ ఈఎంఐ, కార్, ఫోన్, ఫర్నిచర్, టీవీ, వెకేషన్. ఈ రోజుల్లో ఏదైనా ఈఎంఐలో అవైలబుల్ ఉంది. ఒక ఈఎంఐ ఉంటే పర్లేదు, కానీ చాలా ఈఎంఐస్ అంటే రాబోయే జీతాన్ని ముందే మనం ఖర్చు చేస్తున్నట్టు. మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ నెమ్మదిగా తగ్గిపోతుంది. ప్రాబ్లం ఈఎంఐతో కాదు, ఓవర్ ఈఎంఐతో ప్రాబ్లం. ఇంకో అలవాటు మన మధ్యతరగతి కుటుంబాలను చాలా ప్రభావితం చేస్తుంది. అదే కంపారిజన్. పక్కింటి వాడు కొత్త కారు కొన్నాడు, ఫ్రెండ్ ఫారెన్ ట్రిప్ వెళ్ళాడు, రిలేటివ్ కొత్త ఇల్లు కట్టాడు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అందరూ లగ్జరీ లైఫ్లో ఉన్నట్టు కనిపిస్తారు. అక్కడే మనం కంపేర్ చేయడం మొదలు పెడతాం. కంపారిజన్ ఒత్తిడిని పెంచుతుంది. ఒత్తిడి అనవసర ఖర్చులను పెంచుతుంది. ఆ ఖర్చులు సేవింగ్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, జనం కొనుక్కును చూపిస్తారు, లోన్స్ చూపించరు. ట్రిప్స్ చూపిస్తారు, కానీ స్ట్రెస్ చూపించరు. కాబట్టి సోషల్ మీడియాను ఫైనాన్షియల్ గైడ్ లాగా ఫాలో అవ్వకండి. నాకు వ్యక్తిగతంగా అనిపించేది ఏంటంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ మిస్ అయింది. మనం జనరల్గా మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, హిస్టరీ ఇలా చాలా నేర్చుకున్నాం. కానీ జీవితానికి అవసరమైన మనీ మేనేజ్మెంట్, ట్యాక్సెస్, ఇన్సూరెన్స్, డెట్ మేనేజ్మెంట్ ఇవేవి సరిగ్గా నేర్పించలేదు, అసలు లేనే లేవు. డబ్బు సంపాదించడం ఒక స్కిల్, డబ్బును మేనేజ్ చేయటం ఎక్స్ట్రాడినరీ స్కిల్. రెండూ సమానంగా ముఖ్యం. సరే ఫ్రెండ్స్, ప్రాబ్లం తెలిసింది. మరి మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు ఏం చేయాలి? చాలా సింపుల్. జీతం వచ్చిన వెంటనే కొంత సేవ్ చేయండి, మిగతా దాన్ని ఖర్చు చేయండి. రివర్స్లో కాదు. ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరిగా ఉంచండి. కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చులకు సరిపడా ఉండాలి. అనవసరమైన ఈఎంఐకి దూరంగా ఉండండి. అలాగే అవసరం మరియు కోరిక మధ్య తేడా తెలుసుకోవాలి. చిన్న మొత్తమైన రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించండి. కన్సిస్టెన్సీ లాంగ్ టర్మ్లో అద్భుతాలు చేస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ ప్రయాణాన్ని ఎవరితోనూ పోల్చుకోవద్దు. మీ రేస్ మీదే ఫోకస్ చేయండి. ఫ్రెండ్స్, మనీ ఎర్న్ చేయడం ముఖ్యమే, కానీ మనీ మేనేజ్మెంట్ చేయడం ఇంకా ముఖ్యమైనది. ఫైనల్గా నేను చెప్పాలనుకునేది ఒక్కటే. ఈ రోజు నుంచి ఒక ప్రశ్న మిమ్మల్ని మీరే అడగండి. నేను చేసే పని అయినా
కొనేది అయినా ఇది నా భవిష్యత్తు నిర్మిస్తుందా లేక కొద్దిసేపు ఇంప్రెస్ చేయడానికైనా? ఆ ఒక్క ప్రశ్న మీ జీవితంలో చాలా అనవసర ఖర్చులను ఆపగలదు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త ఆలోచనలతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ శ్రీ 360 టాక్స్.